అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. మన హిందూ ఆచారాలు సంప్రదాయాలను చాలామంది మూఢనమ్మకాలుగా తీసిపడేస్తూ ఉంటారు. కానీ వాటి వెనకాల ఎంత శాస్త్రీయత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం మన సంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది నమస్కారం. మన హిందూ సంప్రదాయంలో ఎవరినైనా పలకరించడానికి ఇలా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాం. ఇలా 2 అరచేతులు కలపడం వల్ల 2 చేతుల వేళ్ళు ఒకదానితో ఒకటి కలుస్తాయి. ఇలా కలిసినప్పుడు మన కళ్ళు, చెవులు మరియు మెదడుకు సంబంధించిన ప్రెషర్ పాయింట్లు అనేవి యాక్టివేట్ అవుతాయి. తద్వారా మనం ఎవరినైతే చూసి నమస్కారం చేస్తున్నామో వారిని ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతాం. మన సంప్రదాయంలో కొత్త వారిని పలకరించడానికి కానీ లేదంటే పెద్దలను గౌరవించడానికి కానీ చివరకు దేవుని పూజలో కూడా మనం నమస్కారాన్ని వాడతాం. ఈ నమస్కారం తరచూ చేయడం వల్ల మన బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ యాక్టివేట్ అయ్యి మన ఆలోచనలకు మన పనులకు మధ్య బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇంత గొప్పదైన నమస్కారాన్ని వదిలిపెట్టి హాయ్ హలో అంటూ చేతులు ఊపడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనే విదేశీ సంస్కృతి వెనకాల మనం పరిగెడుతున్నాం. షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఒకరి చేతినున్న క్రిములు ఒకరి చేతికి ట్రాన్స్ఫర్ అవ్వడమే కాకుండా ఒకరి నుంచి ఒకరికి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎనర్జీ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. కోవిడ్ సమయంలో అందరూ షేక్ హ్యాండ్ నుంచి నమస్కారానికి మారడం మనం చూసాం. ఇదే కొనసాగాలని కోరుకుందాం. ఇక రెండవది, ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చెప్పులు బయట వదిలిపెట్టడం, కాళ్ళు కడుక్కుని లోపలికి రావడం. ఇది మనం హిందూ సంప్రదాయంలో తప్పకుండా పాటిస్తాం. ఎవరైనా అతిథులు వచ్చినా కూడా ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్ద సైన్స్ కూడా అవసరం లేదేమోనండి. జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు కదా. మనం బయట అన్నీ తిరిగి వస్తాం. చెప్పులు వేసుకున్నా సరే ఎన్నో క్రిములు మన కాళ్ళపైకి ప్రవేశిస్తాయి. అందుకే ముందుగా కాళ్ళు కడుక్కొని అప్పుడు లోపలికి ప్రవేశించడం వల్ల మన ఇల్లు అనేది శుభ్రంగా ఉంటుంది. ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా మనం తప్పకుండా కాళ్ళు కడుక్కునే లోపలికి ప్రవేశిస్తాం. తర్వాతది ఆవు పేడతో కళ్ళాపి చల్లడం. పల్లెటూళ్ళలో తప్పకుండా ఉదయాన్నే వాకిలి ఊడ్చి ఆవు పేడతో కళ్ళాపి చల్లి ముగ్గులు పెడుతూ ఉంటారు. ఇలా ఆవు పేడతో కళ్ళాపి చల్లడం వల్ల దానిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ వల్ల బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. సంక్రాంతి సమయంలో ఇలా ఆవు పేడతో గొబ్బిళ్ళు కూడా పెట్టడానికి కారణం ఇదే. ఇక మన హిందూ సంస్కృతిలో ఏ వ్రతకథను తీసుకున్నా ఆ ప్రదేశాన్ని గోమయంతో అలికి శుభ్రపరిచి ముగ్గులు వేసి అప్పుడు పూజ ప్రారంభించమని చెప్తారు. ఆవు పేడ కళ్ళాపి గురించి, అలకడం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ముగ్గు వెనకాల కూడా ఒక రహస్యం ఉంది. బియ్యపిండితో ముగ్గు వేయడం వల్ల చిన్న చిన్న చీమలు, పక్షులు లాంటివి దాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అలాగే కూర్చుని ముగ్గు వేయడం అనేది ఆడవాళ్లకు చాలా మంచి వ్యాయామం కూడా. ఇక తర్వాత సంప్రదాయం ఏంటో చూద్దాం. హిందూ సంస్కృతిలో గడపలకు పసుపు రాయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. పసుపుకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల సూక్ష్మక్రిములు లోపలికి రాకుండా ఇది కాపాడుతుంది. తర్వాత మామిడి తోరణాలు. మన ఇళ్లల్లో ఏ పండుగ అయినా, పర్వదినమైనా, శుభకార్యమైనా మామిడి తోరణాలు లేనిదే మొదలవదు. అంతలా నాటుకుపోయింది సంప్రదాయం. కానీ దీని వెనకాల సంప్రదాయంతో పాటు సైన్స్ కూడా ఉంది. మన సంప్రదాయం ప్రకారం అయితే మామిడాకులు లక్ష్మీ స్వరూపం అని, అవి కట్టడం శుభకరమని, అలాగే అవి ఇంటికి అందాన్ని ఇస్తాయని భావిస్తాము. కానీ సైంటిఫిక్గా చూస్తే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే మామిడాకులు కోసిన తర్వాత కూడా చాలాసేపటి వరకు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. మన శుభకార్యాలు, పండుగలు, పూజలు ఇలాంటి సమయాల్లో ఇంటికి చాలామంది అతిథులు వస్తారు కాబట్టి ఈ తోరణాల వల్ల ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవ్వడంతో స్వచ్ఛమైన గాలి అనేది లభిస్తుంది. అలాగే వీటికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి లోపలికి రాకుండా కూడా ఇవి అడ్డుకుంటాయి. చూసారా, తోరణాలు కట్టడం వెనకాల కూడా ఎంత సైన్స్ దాగి ఉందో. తర్వాతది కింద కూర్చుని భోజనం చేయడం. చక్కగా ఒక చాప వేసుకుని కింద కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా కూర్చున్నప్పుడు పొత్తి కడుపులో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. తద్వారా జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. మనం కుర్చీలో కూర్చుని కానీ లేదా నిలబడి కానీ భోజనం చేసినప్పుడు మనకు తెలియకుండానే జీర్ణాశయం నిండుగా తినేస్తాం. కానీ ఇలా కూర్చున్నప్పుడు మనం కూర్చున్న పొజిషన్ కారణంగా మనం జీర్ణాశయం నిండుగా భోజనం చేయలేం. కొద్దిగా ఖాళీ అనేది ఉండగానే మనకు కడుపు నిండిన ఫీలింగ్ అనేది వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఎప్పుడూ కూడా మన జీర్ణాశయంలో ఒక భాగం ఖాళీగా ఉండేలాగే చూసుకోవాలి. అప్పుడే మనకి జీర్ణం అనేది సరిగ్గా జరుగుతుంది. తద్వారా అధిక బరువు పెరగకుండా కూడా ఉంటారు. తరువాతి అంశం చేతులతో భోజనం చేయడం.
ఇప్పుడు చేతులతో భోజనం చేయడం అంటే ఏదో నామోషిగా ఫీల్ అయ్యి స్పూన్లు ఫోర్క్లు వాడి భోజనం చేస్తున్నారు. కానీ చేతులతో భోజనం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మనం ఆహారాన్ని చేతులతో తాకినప్పుడు మనం ఆహారం తీసుకోబోతున్నామని మెదడుకు సిగ్నల్స్ అనేవి అందుతాయన్నమాట. అప్పుడు శరీరంలోని జీర్ణ వ్యవస్థ అనేది యాక్టివేట్ అయ్యి జీర్ణ రసాలు విడుదలవుతాయి. అంటే మనం ఆహారం నోట్లో పెట్టుకోవడానికి ముందే మన జీర్ణ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందన్నమాట. అలాగే మనం చేత్తో పట్టుకున్నప్పుడు మనం దాన్ని ఫీల్ అవుతాం. అంటే ఆ టెక్స్చర్ ఎలా ఉంది అని ఫీల్ అవ్వడం కానీ, లేదంటే దాన్ని మెత్తగా చేసి కలుపుకోవడం వల్ల కానీ ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. చేతులతో భోజనం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా మనం భోజనాన్ని ఆస్వాదిస్తూ తృప్తిగా తినగలుగుతాం. అలాగే చేతుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉండడం వల్ల అది ఆహారం సరిగ్గా జీర్ణమవడానికి, హానికారక బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం కూడా చేతులతో ఆహారాన్ని తీసుకోమని గట్టిగా చెప్తోంది. ఎందుకంటే మన 5 వేళ్ళు పంచభూతాలకు ప్రతీకలు. కాబట్టి వాటితో మనం ఆహారం నోట్లోకి తీసుకున్నప్పుడు అది సక్రమంగా జీర్ణమవుతుంది. ఎలాగో ఆహారానికి సంబంధించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ కూడా చెప్పుకుందాం. అదే అరిటాకుల్లో భోజనం చేయడం. ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది, కానీ ఒకప్పుడైతే భోజనాలంటే ఎక్కువగా అరిటాకుల్లోనే వడ్డించేవారు. అరిటాకుల్లో పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు విటమిన్ ఏ, సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేడివేడి ఆహారాన్ని అరిటాకుపై ఉంచినప్పుడు ఈ పోషకాల్లో కొన్ని ఆహారంలోకి బదిలీ అవుతాయి. అలా అరిటాకులో వడ్డించిన ఆహారం యొక్క పోషక విలువలు పెరుగుతాయి. అరటి ఆకులో సహజంగా యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇవి ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఆ విధంగా చూసుకుంటే అరిటాకులో రెగ్యులర్గా తినడం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయి. అరిటాకులో తినడం వల్ల ఆహారం యొక్క రుచి కూడా పెరుగుతుంది. ఈ ఆకులు పర్యావరణానికి హాని కలిగించకుండా చాలా సులభంగా మట్టిలో కలిసిపోతాయి. కాబట్టి ఇవి ఒక మంచి ఎంపిక. డిస్పోజబుల్ ప్లేట్లకు బదులుగా వీటిని వాడడం చాలా మంచిది. మన పురాణాల ప్రకారం ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోకూడదని అంటారు. కానీ చాలామంది దీన్ని మూఢనమ్మకంగా కొట్టిపడేస్తుంటారు. కానీ సైన్స్ కూడా ఇదే చెప్తోంది. మన భూమి ఒక పెద్ద అయస్కాంతమని మన అందరికీ తెలిసిన విషయమే కదా. మానవ శరీరం కూడా ఒక అయస్కాంత క్షేత్రంలాగే పనిచేస్తుంది. సాధారణంగా అయస్కాంత ప్రభావం ఉత్తర దక్షిణ దిశల్లో కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి ఉత్తర దిశలో తలపెట్టుకుని పడుకుంటే భూ అయస్కాంత క్షేత్ర ప్రభావం శరీర అయస్కాంత క్షేత్రంపై పడుతుంది. దీంతో శరీరంలోని రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. రక్తంలోని ఐరన్ అయస్కాంత ప్రభావం వల్ల ఉత్తర దిక్కుకు ఎక్కువగా ఆకర్షించబడి మెదడులోకి రక్త ప్రవాహం ఎక్కువ అవుతుంది. దీని కారణంగానే ఉత్తర దిశగా పడుకున్నప్పుడు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, తలనొప్పి, నిద్రలో మెలకు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చూశారు కదా, ఉత్తర దిక్కుగా తల పెట్టుకుని పడుకోకూడదు అనడానికి వెనకాల ఉన్న శాస్త్రీయ కారణం. మన సంప్రదాయాల్లో కొన్నింటి వెనకాల ఉన్న శాస్త్రీయత తెలుసుకున్నాం కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. మరో వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలైతే ఏదైనా సంప్రదాయం పాటించమని చెప్తే ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తారు. అలాంటి వాటికి వీటి వెనకాల ఉన్న శాస్త్రీయత తెలియజేస్తే వారికి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం పెరగడమే కాకుండా పాటించాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి మన సంప్రదాయాలను మూఢనమ్మకాలని కొట్టిపడేయకుండా వాటి వెనకాల ఉన్న శాస్త్రీయత కూడా తెలుసుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.